మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలానికి చెందిన నర్సాయిపేట గ్రామంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులే తన 16 ఏళ్ల కూతుర్ని గొంతు నులిమి మరీ చంపేయడం జరిగింది. ఇక అంతేకాదు, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకని కడుపున పుట్టిన కన్న కూతుర్ని చంపేయాల్సిన దారుణమైన సిచ్యువేషన్ వచ్చింది అనేది మనం మాట్లాడుకుంటే, ఆ 16 ఏళ్ల అమ్మాయి ఏం చేసిందంటే, అదే వారు నివసిస్తున్న పక్కన ఉన్న ఇంట్లోనే ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి పెళ్ళైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ వ్యక్తితో చనువుగా ఉండడము, ఫోన్లు మాట్లాడము, అతనితో బయటికి వెళ్ళడము, అతనితో లవ్లో ఉన్న విషయం కూడా తల్లిదండ్రులు గ్రహించారు. గ్రహించిన తర్వాత వారు పలుమార్లు కూడా కూతురికి, అతను నీకంటే పెద్దవాడు, పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు, అది తప్పు అని చెప్పేసి ఆ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా తల్లిదండ్రులకు తెలియకుండా ఫోన్ మాట్లాడడం, అదేవిధంగా తల్లిదండ్రులకు తెలియకుండా అతనితో బయటికి వెళ్ళడం, ఇదంతా కూడా చేసిన తర్వాత మా పరువు మొత్తం పోతుంది, ఎవరో చెప్తే మాకు తెలుస్తుంది అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోపానికి చాలా వరకు లోనవడం జరిగింది. ఎన్నిసార్లు కూతుర్ని హెచ్చరిస్తున్నప్పటికీ కూడా అతన్ని కలవడం మానట్లేదు, అతనితో మాట్లాడడం అనేది కూడా మానేయట్లేదు. ఇక ఏం చేయాలో తెలియక, ఇక మన పరువు పోగొట్టుకోవడం కంటే కూడా కూతుర్ని చంపేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పేసి ఇద్దరు తల్లిదండ్రులు కూడా నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, కూతురికి పురుగుల మందు బలవంతంగా తాగించారు. తాగించిన తర్వాత కూడా కూతురు చనిపోకపోవడంతో, ఇక ఈమె పురుగుల మందు తాగించిన తర్వాత కూడా చనిపోవట్లేదని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా గొంతు నులిమి మరీ చంపేశారు అతి కిరాతకంగా. అయితే డిసెంబర్ 13వ తేదీన పోలీసులకు కూడా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి వారు కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఇంకా అనుమానం వచ్చిన తర్వాత, అదేంటి ఆత్మహత్య ఎందుకు చేసుకోవడం, నిన్నటి వరకు బాగున్న అమ్మాయి, ఎలాంటి ఇబ్బంది లేని అమ్మాయి ఇట్లా సడన్గా ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అని చెప్పేసి ఆ డౌట్ రావడంతో తల్లిదండ్రులను ఎంక్వైరీ చేశారు. చేస్తే ఇలా పరువు కోసము మేము మా కన్న కూతుర్ని మేమే చంపివేయడం జరిగింది, పెళ్ళైపోయి 2 పిల్లలున్న ఆయనతోటి లవ్లో ఉంది కాబట్టి మేము ఎన్నిసార్లు హెచ్చరించినా సరే మా మాటను ఖాతరు చేయకుండా మా పరువు తీస్తుందన్న ఉద్దేశంతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది కూడా మర్డర్ కేసు కిందకే రావడం జరుగుతుంది. వారిద్దరూ కూడా ఇప్పుడు పరువు పోగుతుంది అని చెప్పేసి ఎంతైతే తాపత్రయపడ్డారో, ఇప్పుడు పూర్తి స్థాయిలో పరువు అనేది పోయింది. అంటే కూతురుని చంపుకున్నారు, అదేవిధంగా జైల్లో కూడా వారి జీవితం గడపడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ చూసేసుకుంటే వారు బలవంతంగా చంపేశారు. అమ్మాయి జీవించాలి అని అనుకున్నా కూడా పురుగుల మందు తాగించారు, దాంతోపాటు గొంతు నులిమి చంపేశారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ సెక్షన్స్ అట్రాక్ట్ అయిన తర్వాత వారికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఆ కూతురు విషయంలో వారి యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఎన్నిసార్లు చెప్పారు, అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఏమని మాట్లాడుకున్నారు, వారు వీరికి ఏ విధంగా చెప్పారు అనేది కూడా మొత్తం పూర్తి స్టేట్మెంట్ అంతా కూడా కలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి శిక్ష అనేది ఖరారవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులోనైతే రిమాండ్ చేశారు, కోర్టులో ప్రజెంట్ చేశారు, రిమాండ్కి పంపించడం అనేది జరిగింది. ఇక ఇప్పుడు పోలీసుల యొక్క ఎంక్వైరీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏ వ్యక్తితోనైతే ఆవిడకు సంబంధం ఉంది, అదేవిధంగా లవ్లో ఉంది అని చెప్పేసి అంటున్నారో, ఆ వ్యక్తి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ కలెక్ట్ చేస్తారు. స్టేట్మెంట్ కలెక్ట్ చేసిన తర్వాత నిజంగానే ఆ అమ్మాయి అతనితో లవ్లో ఉందా, లేదు అంటే ఊరికైనా సరదాగా మాట్లాడుతూ ఉందా అనే విషయాలను కూడా వాళ్ళు చూస్తారన్నట్టు మొత్తం పూర్తి స్థాయిలో. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, బేసిక్గా ఈ మధ్య కాలంలో పిల్లలు 17 ఇయర్స్, 16 ఇయర్స్, 19 ఇయర్స్ వాళ్ళందరూ కూడా మోర్ దెన్ 35 ఇయర్స్ వాళ్ళకే అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా కన్సర్న్ చూపించడం కానివ్వండి, వారిని బయటకు తీసుకెళ్ళడం కానివ్వండి, అదేవిధంగా వారిని మూవీస్కి, అంతేకాకుండా వారికి కావాల్సిన ఫుడ్డు, రెస్టారెంట్స్, తర్వాత నెక్స్ట్ సినిమా హాల్స్, ఇలాంటివి చాలా చోట్లకి తీసుకెళ్లడము, తల్లిదండ్రులకు చెప్పకుండా వారికి కొత్త కొత్త బట్టలు కొనిచ్చడము, ఇలాంటివన్నీ చేస్తున్న వాటిల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు. అరే నా పేరెంట్స్ ఏం జరుగుతుందో పట్టించుకోరు, ఇకపోతే ఈ పిల్లలు ఎంతసేపు సోది చెప్పినా సరే వాళ్ళు అని కొడుతూ వారు చెప్పేదంతా పూర్తి స్థాయిలో వింటూ ఉంటారు. కాబట్టి నా యొక్క బాధను వినడానికి ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు. ఇక వారికి ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా వారు వెంటనే తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు కోరుకునే కోరికలు ఏం పెద్దగా ఉండవు కాబట్టి వారు అడిగిన చిన్న వస్తువులు కానివ్వండి, చిన్నవి కానివ్వండి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల, అరే నేనంటే చాలా ప్రేమ ఉంది అని చెప్పేసి వాళ్ళు వారిద్దరి మధ్యలో ఉన్న ఏజ్ని పూర్తి స్థాయిలో మర్చిపోతున్నారు. ఇక ఎప్పుడైతే చిన్న ఏజ్ ఇక ఫిజికల్ రిలేషన్షిప్ ఏర్పడుతుందో, ఆ ఫిజికల్ రిలేషన్షిప్ తోటి వారిద్దరి మధ్యలో ఎక్కువ బాండ్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ వ్యక్తి నాకు మాత్రమే సొంతం,
ఈ వ్యక్తి లేకపోతే నేను జీవించలేను, ఈ వ్యక్తి ఉంటే నేను ఏదైనా చేయగలను అనే ఒక మైండ్ సెట్కి పిల్లలు వస్తున్నారు. దాంతో పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్పినా సరే పట్టించుకోకుండా వారికి ఎదురు తిరగడము, వారిపై దాడులు చేయడము, వారికి చెప్పకుండా ఆ ఒక ఏజ్ ఎక్కువగా ఉన్న వ్యక్తితోటి పారిపోవడము, తర్వాత వారిని పెళ్లి చేసుకోవడము, మళ్ళీ తల్లిదండ్రులకు తెలుస్తుంది ఏమైనా జరుగుతుందేమో, పోలీసులకు కంప్లైంట్ ఇస్తారేమో అని చెప్పేసి వారు ఏదో ఒకటి చేసుకొని చనిపోవడం. రీసెంట్గా కరీంనగర్లో ఇలాంటి కూడా జరిగింది. 45 years అతనితోటి 21 years అమ్మాయి లేచిపోయింది. తర్వాత ఏపీలో వాళ్ళు పురుగుల మందు తాగేసి అక్కడ ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఇలాంటి సందర్భాలు కూడా చాలా ప్లేసులలో మనం చూస్తున్నాం. కాబట్టి తక్కువ ఏజ్ పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టాల్సిన అవసరము తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంది. వాళ్ళు ఎప్పుడైనా కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి. వాళ్ళతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయకపోతే ఇలాంటి అఘాయిత్యాలు పాల్పడతారు. అంతేకాకుండా నెక్స్ట్ వారికి వేరే వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడో ఒక చోట కలిసినప్పుడు బండి ఎక్కని చెప్పేసి తీసుకురావడము, వారికి కన్సర్న్ చేయడము, ఇదంతా కూడా అంటే నాకు ఇంట్లో దొరకని కన్సర్న్ ప్రేమ అంతా కూడా బయట వారు ఇస్తున్నారు అని చెప్పేసి అటు వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. సో ఇక్కడ పేరెంట్స్ కంటే కూడా పేరెంట్స్ ఏం చేస్తారు, నానా ఇది తప్పు, ఇది చేయకూడదు అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేస్తారు, ఫ్రీడంగా వదిలేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, అంటే ఇక్కడ నేను చేస్తున్నది కరెక్ట్, ఇక్కడ నేను చేస్తున్నది తప్పు అనేది వాళ్ళు జడ్జిమెంట్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. సో వీళ్ళు ఏదైతే చెప్తారో థర్డ్ పర్సన్ వాళ్ళది ఎక్కువగా వినడం వల్ల తల్లిదండ్రులకు చెప్పే మాట మంచి మాటలు వాళ్ళకు చేదుగా కనిపిస్తాయి. అప్పుడు వారి చేతి నుంచి దాటిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పరువు కోసం అని తల్లిదండ్రులు ఎంత పాకులాడారో 16 సంవత్సరాల అమ్మాయి చేతికొచ్చిన అమ్మాయిని అతి దారుణంగా చంపి హంతకులుగా మిగిలిపోవడం జరిగింది. అంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు చోటు చేసుకుంది? తల్లిదండ్రులు చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది. నేను అది ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను. అంటే వారు చేస్తుంది తప్పు, కానీ ఆ తప్పును తప్పుగా చూపించాలి అంటే వారి వేలో మీరు వెళ్ళి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. కానీ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒకటి మన చేతిలో గట్టిగా బంధించామనుకోండి, అదేమైతే పైనుంచి కానివ్వండి కింద నుంచి కానీ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే దాన్ని చాలా సుకుమారంగా హోల్డ్ చేసామనుకోండి 2 చేతులలో ఆగే ప్రసక్తి ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మనం చూసుకోవాలి. కానీ దాన్ని గట్టిగా బలవంతంగా అదిమి పడదాము అని అంటే మన చేతుల నుంచి మిస్ అయిపోయే ఛాన్సెస్ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో పిల్లలు ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరైతే వారికి టైం ఇస్తున్నారో, అంతేకాకుండా ఎవరైతే వారిపైన కన్సర్న్ చూపిస్తున్నారో, వారికి కావాల్సిన అవి వారికి అందుబాటులో ఉంచుతున్నారో వారిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి తల్లిదండ్రులను విలన్స్గా చూసే రోజులు మనం ఇక్కడ ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి అందుకనే ఏజ్ గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉన్నా సరే వారు ఇప్పుడు తండ్రి ఏజ్ ఉన్న వాళ్ళతోటి కూడా పిల్లలు వాళ్ళు వెళ్ళేసి వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు. అది తెలియట్లేదు. వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు కూడా కొన్ని సందర్భాలలో తెలియట్లేదు. ఇది ఎక్కడ లోపిస్తుంది? తల్లిదండ్రుల దగ్గరనే లోపిస్తుంది. అదేవిధంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వెంటనే నాన్న అతను మన ఇలా ఉంటుంది రోజులు ఇలా ఉంటాయి అని చెప్పాలి. అంటే మన దగ్గర ఒక దరిద్రం ఏంటనంటేను ఏదన్నా విషయం ఒక అమ్మాయి మాట్లాడుకుంటే వెంటనే వాళ్ళకు ఒక లింక్ పెట్టేస్తారు. అది నిజమా కాదా అన్నది పక్కన పెట్టేస్తే ఫస్ట్ లింక్ పెట్టంగానే వీళ్ళ మైండ్లో చిన్న మెదడు అది ఏం చేస్తుందంటే అరే నిజమా, అంటే నిజంగానే అతను లవ్ చేస్తున్నాడా అని చెప్పేసి వాళ్ళు దానికి లేని దానికి కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకా పక్కన వాళ్ళు ఇంకా దాన్ని ఎంకరేజ్ చేస్తారా, నీకోసం వచ్చాడు, అదిగో నీకోసం బైక్ మీద వెయిట్ చేస్తున్నాడు, నీకోసం ఏదో తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా పక్కన వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇలాంటి దారుణాలు అనేది జరిగి పెద్దవారికి చిన్నపిల్లలు అట్రాక్ట్ అవ్వడము, దాంతో తల్లిదండ్రులకు కోపం రావడం, ఇలా నిర్దాక్షిణంగా చంపేయడము జరుగుతూ ఉంది. చూసుకుంటే చాలా వరకు ఇలాంటివి బయటికి కొన్ని వస్తున్నాయి, బయటికి రానివి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఆత్మహత్యగా చిత్రీకరించాలన్న ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ దీని కింద కూడా వారికి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. కంపల్సరీ అట్రాక్ట్ అయిన తర్వాత వారికి అదేంటిది లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు ఈ యొక్క సెక్షన్స్ ప్రకారంగా కూడా శిక్షలు ఏముంటాయో అవి కూడా అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదేమైనా సరే కుటుంబ పరువు పోతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు ముందుగానే పిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళతోటి ఎక్కువగా క్లోజ్ ఉన్నారు అనుకున్నప్పుడు వారి యొక్క రిలేషన్షిప్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకొని అక్కడ కనుక అమ్మాయి సరిగ్గా లేదు అనుకున్నప్పుడు కొంచెం ప్లేస్ మారే ఛాన్స్ చేయండి. అక్కడే ఉంటూ మన స్వంత ఇల్లు లేకపోతే ఇది అని చెప్పేసి అనుకున్నప్పుడు పక్కన వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మా అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, లేదంటే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి, వారే వార్న్ చేస్తారు. ఇలాంటివన్నీ వెసులుబాట్లు ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా ఇలాంటి దారుణాలకు ఒడగట్టేస్తే అన్ని నవమాసాలు మోసి కని పెంచిన తర్వాత చివరికి మీ చేతుల్లోనే ఆ పాపను చంపేయడం అనేది అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్. కాబట్టి తల్లిదండ్రులు అలర్ట్గా ఉండాలి.
పెద్ద ఎవరైతే పిల్లలు ఎక్కువ ఏజ్ వారితోటి కొంచెం ఇంటరాక్ట్ అవుతున్నారు లేదంటే ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నారు అన్నప్పుడు కొంచెం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. మీ వల్ల కాని పక్షంలో పోలీసులను అప్రోచ్ అయ్యి ఆ వ్యక్తి మీద కొంచెం కంప్లైంట్ చేయండి. చేస్తే పోలీసులే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనేది తీసుకునే ప్రయత్నం చేస్తారు. అంతేకాని ఇలా పిల్లల్ని మాత్రం చంపుకునే ప్రయత్నం అయితే చేయకూడదని ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.